తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా పాకాల మండలం ముద్దినాయనపల్లికి చెందిన గిరి అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలను బావిలోకి తోసేసి చంపేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకొని బావిలోకి దూకేశాడు. సరైన సమయానికి చుట్టుపక్కల వారు గమనించడంతో కేవలం గిరిని మాత్రమే కాపాడి హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం హాస్పిటల్లో గిరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే 2 పిల్లలు, భార్య మృతి చెందారు. మృతి చెందిన వారు గిరి భార్య హేమలత, పిల్లలు తనుశ్రీ, తేజశ్రీలుగా గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు విచారణ చేస్తున్నారు. నిజంగా ఆ తండ్రికి ఏం కష్టం వచ్చిందో, ఏం ఇబ్బందో, ఎలాంటి ఆర్థిక సమస్య అయినా కానీ ముక్కు పచ్చలారని ఆ పసిపిల్లలు స్క్రీన్ మీద ఆ పిల్లల్ని చూస్తుంటే, ఒకసారిగా ఆ ఫొటోస్ చూస్తుంటే, తల్లి ఆ 2 పిల్లల్ని పెట్టుకొని, 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఎంత చక్కగా కూర్చొని నవ్వుతూ ఉన్న ఆ పిల్లలు ఇక లేరు, ఇక తిరిగి రారు అంటే ఎవరు కూడా తట్టుకోలేరు. నిజంగా ఇంత దారుణం. ఎలాంటి కష్టమైనా సరే పసిపిల్లలు ఏం చేశారు? పసిపిల్లలు ఈ ప్రపంచాన్ని ఎంతో చూడాలి. చిన్న పిల్లలు అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధ అయినా, చివరకు చచ్చేంత పెను కష్టమైనా సరే పిల్లల జోలికి వెళ్లకుండా ఉండాలని అందరూ కూడా కోరుకుంటారు. కానీ అలాంటిది ఆ తండ్రి పిల్లలను బావిలో తోసేసి ఇలా తాను కూడా గొంతు కోసుకొని చివరకు బావిలో తూగితే ఒక్కసారిగా గమనించిన స్థానికులు కాపాడారు. స్క్రీన్ మీద చూద్దాం. మొత్తం గ్రామం అంతా కూడా తరలి వచ్చింది. తిరుపతి జిల్లాలో జరిగినటువంటి దారుణ ఘటన. మొత్తం గ్రామం అంతా ఏకమై అక్కడికి వచ్చింది. సరే, ఆ పిల్లలైనా ఇంకా బతికుంటారేమో, వెతుకులాడితే ఏమైనా ప్రాణాలతో, కొన ఊపిరితో ఏమైనా బయటపడతారేమో అనే ఒక ఆశతో చాలామంది లోపలికి వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశారు. గజేతగాళ్ళు వచ్చారు, కాపాడే ప్రయత్నం చేశారు, కానీ కాపాడలేకపోయారు. ఆడుతూ పాడుతూ ఉండాల్సినటువంటి ఆ చిన్నారులు ఈ విధంగా తమ చావుకి కారణం తమ తండ్రి అనేటువంటి విషయం ఆ బిడ్డలకు తెలియదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా పిల్లల్ని కష్టపడి పెంచాలి, ప్రయోజకులను చేయాలని ఏ తండ్రైనా కోరుకుంటారు. కానీ అలాంటి తండ్రే పిల్లల్ని తన చేతులతోనే చంపేంత కష్టం ఏమొచ్చిందని ఇప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. తెలిసి ఏ తండ్రి కూడా బిడ్డలను ఇంత దారుణంగా చంపే ప్రయత్నం చేయడు. అలాంటిది ఈ తండ్రి కన్న కూతురులనే చంపేశాడు అంటే తట్టుకోలేని పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ 2 పిల్లలతో పాటు తన భార్యను కూడా సో ఆత్మహత్య చేసుకున్నారా ఇద్దరు? ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకొని పిల్లలను కూడా తోసేసారంటే నిజంగా ఎంత బాధ. నిజంగా ముగ్గురిని బావిలోకి తోసేసి ఆ తల్లి ఎంత విలువలాడుంటుంది. అప్పటి వరకు పెంచినటువంటి ఆ తల్లి ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి ఆ చిన్నారుల్ని వాళ్ళ చేతులతోనే చంపేసేంత కష్టం. అది ఎంత ఆర్థిక కష్టమైనా నిలదొక్కుని నిలబడి ఎన్ని అవస్థలు పడినా, ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని అష్ట కష్టాలు పడినా కూడా ఇలాంటి దారుణాలకు తెగబడడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. ఎంత కష్టమున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా, అప్పులైనా సరే, జీవితం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయినా బంధువులు, మిత్రులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా వేధిస్తున్న, అనరాని మాటలు అంటున్న, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నా తట్టుకొని నిలబడాలి. ప్రతిరోజు మంది కాకపోవచ్చు, ఏదో ఒక రోజు మళ్ళీ నిలదొక్కొని జీవితాన్ని తిరిగి మామూలు పరిస్థితుల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ కుటుంబం పాకాల మండలంలో జరిగిన, తిరుపతి జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన అందరినీ కూడా మనసును ఒక్కసారిగా బాధకు గురిచేస్తుంది. అభంశుభం తెలియని ఆ చిన్నారులు ఇద్దరు దాదాపుగా 5-6 సంవత్సరాలు అలాంటి వయసు. వాళ్ళకి ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఏం చెప్పుంటారో కూడా తెలియదు. ఆ బావి దగ్గరికి ఆ తల్లిదండ్రులు ఏం చెప్పి కూడా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఉంటారో కూడా ఊహించలేని పరిస్థితి. రాండమ్మ ఆడుకుందాం,
అలా బావి దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం, సరదాగా గడుపుతాం అంటూ ఆ పిల్లలకు ఆ తల్లిదండ్రులు చెప్పి మోసం చేసినటువంటి మాటలు. ఎంత కుమిలుంటారు. నిజంగా గ్రామం అంతా ఇప్పుడు ఇదే తలుచుకుంటుంది. మొత్తం గ్రామం అంతా కూడా ఈ విషయాల గురించే మాట్లాడుతుంది. చూడొచ్చు విజువల్స్, మొత్తం గ్రామం అంతా తరలివచ్చింది. మొత్తం ఏ ఒక్కరిని కదిలించినా వీళ్ళ గురించే మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన సంఘటన చూడడం మా 2 కళ్ళతో చూడలేకపోతున్నాం. ఆ పసిపిల్లల మృతదేహాలను బయటకు తీయాలంటే మా వల్ల కావడం లేదు. ఇప్పటి వరకు చూసిన మేము ఆడుతూ పాడుతూ కనిపించి ఎంతో సరదాగా ఆనందంగా గడిపిన ఆ 2 పిల్లలు, ఆ కుటుంబాన్ని ఈ విధంగా తాము విగతజీవులుగా మృతదేహాలుగా చూస్తామని మేము అనుకోలేదంటూ ఆ గ్రామస్తులు వాళ్ళు సైతం అందరూ కూడా విలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళని వెతికేటువంటి ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో తండ్రి కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సో గొంతు కోసుకునే, ఒకవేళ తనకు ఈత వచ్చినా కూడా చివరి నిమిషంలో బతకాలనేటువంటి ఆశ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గొంతు కోసుకొని ఆ తర్వాత అతను దూకేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అతనికి సంబంధించినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ తండ్రి విజువల్స్, అలాగే చనిపోయినటువంటి అతని భార్య, 2 పిల్లల విజువల్స్. ఎన్ని కష్టాలున్నా, ఎంత ఇబ్బందులున్నా ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకూడదని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.